అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇంత పొగరు, తను అడగాల్సింది పోయి నా అసిస్టెంట్కి పని చెబుతుందా? రంగనాథ్ గారు, మీరు వెళ్ళి ఆవిడ గారిని పంపించండి అని చెప్పగానే అక్క నుండి బయటకు వచ్చి, అమ్మా, నీ పేరేంటి? సారు, నా పేరు సీత. నీలాగే నీ పేరు కూడా చాలా చక్కగా ఉందమ్మా. అతని మాటకి నవ్వింది చిన్నగా. ఇంజనీర్ సారు ఏమంటున్నారు సారు అనింది అమాయకంగా. నిన్నే అడగమంటున్నారమ్మా అన్నాడు. అవునా, ఇప్పుడు ఏం చేయాలి? అతని ముందుకు రాకూడదని చెప్పాడుగా అని తెగ ఆలోచిస్తూ ఉంది కాసేపటికి. సారు అన్న పిలుపుకి తల తిప్పి చూశాడు ధీర్. హీరో సార్, ఇంజనీర్ సారు కళ్ళు ఆల్చిప్పలయ్యాయి. మూయటం కూడా మర్చిపోయి చూస్తుండిపోయాడు. నాకు చాలా అందంగా కనిపించాలి అని చెప్పాడుగా, సో అందుకే వెళ్ళి వాళ్ళ అమ్మ చీర, ఒక మంచి చీర కట్టుకొని వచ్చింది సీత. ఎవరు ఏది చెబితే అది చేస్తుందనుకోకండి. తనది పేద కుటుంబం కాబట్టి పని దొరికిన సంతోషంలో అక్కడ వాళ్ళు ఏది చెబితే అది చేయాలన్న సెన్స్లో ఆలోచించి అలా కట్టుకొనొచ్చింది. సారు అనింది పాప చిరాగ్గా ఫేస్ పెట్టి. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను సారు అని పిలవకు అని? క్షమించండి సారు. సార్ అనింది. ఏంటో చెప్పి చావు అన్నాడు విసుగ్గా. అది మీకు వంట ఏం చేయాలి సార్ అనింది నొక్కిపట్టి. ఎహే ఆపు, సార్ అని స్టైల్గా పిలు, లేకపోతే దొబ్బై. పోవే సీత, ఈ మెంటల్ సారు ఏం తింటాడో చూద్దాం. క్షమించండి సార్, మీకు ఏం కూరగాయలు వండాలో చెబితే వండి వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోతాను అనగానే కళ్ళు చిన్నవి చేసి, ఎక్కడికి అన్నాడు. మా ఇంటికి సార్. ఎందుకు? అదేంటి సార్, మా ఇంటికి వెళ్ళకూడదా? కూడదు. మరి నేనెక్కడుండాలి? నువ్వెక్కడైనా ఉండు. నేనెప్పుడు అడిగితే అప్పుడు జ్యూస్, టీ, కాఫీ, ఫుడ్, ఎనీథింగ్ ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు ఇవ్వడానికి అవైలబుల్గా ఉండాలి. మన హీరోస్ ఏంటి, ఎక్కడైనా హీరోయిన్ని సెట్ చేసుకొని ఇలా శాడిజం చూపిస్తారు అన్నాడు ధీర్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ. మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడే ఉండడం ఏంటి? లేదు సార్, నేను ఉండను, అలా ఉండకూడదు. బట్ వై అన్నాడు. అతను మాట్లాడిన ఇంగ్లీష్ పదం అర్థం కాలేదు, కానీ అతను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి, పెళ్ళి కానీ ఒక అమ్మాయి అబ్బాయి అలా ఉండకూడదు సార్ అనింది సీత. ఆమె మాటలకి నాకదంతా తెలీదు. నువ్వు మాత్రం ఈ కాంట్రాక్ట్ అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి. నా నీడ్స్ నువ్వే చూసుకోవాలి. డబ్బులు ఇస్తున్నాం, ఫ్రీగా ఉంటున్నావా ఏంటి అంటూ వాయిస్ రేస్ చేశాడు. మీరు డబ్బులు ఇచ్చినా సరే నేను ఉండను సార్, అలా ఉండకూడదు. అదే ఎందుకో అంటున్నా. ఎందుకో మీకు తెలీదా సార్ అనింది కళ్ళు చిన్నవి చేసి. ఓహ్, నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? నీ ఫేస్కి అంత సీన్ లేదు. మూసుకొని నేను చెప్పింది చెయ్యి అనగానే అతని మాటలకి కాస్త బాధనిపించినా, అది నిజమేలే అనుకొని, నేను అనుకోవడం కాదు సార్, ఊర్లో వాళ్ళు అనుకుంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మీకు అనవసరం అయ్యుండొచ్చు, నాకు మాత్రం అవసరం. ఏంటి, నా దగ్గర పని చేయడానికి వచ్చిన నువ్వు నాకే మాటకు మాట సమాధానం చెబుతావా? మీ మాటని నేను గౌరవిస్తాను సార్, కానీ మీకు తెలియదు కాబట్టి సమాధానం చెబుతున్నాను అంతే. సీత మాటలకి నొసలు ముడేసి చూస్తూ, వాట్, నాకు తెలీదా అంటే నువ్వు చెబితే వినే స్టేజ్లో నేను లేనా అంటున్నా అతని మాటలకి. సరే సార్, మీకు తెలుసు అంటున్నారుగా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గొప్పోళ్ళు. ఒక అమ్మాయి అబ్బాయి ఒకే దగ్గర ఒకే రూమ్లో ఉంటే అక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగింది అని ఇంకా ఏదో అంటున్న సీత మాటలకి షడాప్ అన్నాడు ధీర్. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. ఇప్పుడే చెప్పానుగా నీకంత సీన్ లేదు అని. అది మీకు నాకు తెలిసిన విషయం, ఊర్లో వాళ్ళకి తెలీదు కదా సార్ అనింది బాధ నిండిన గొంతుతో. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఏం లేదు సార్, మీరేం వంట చేయాలో చెబితే వండి ఇంటికి వెళ్ళిపోతాను అనింది. ఆమె మాటలకి అసహనంగా అనిపించిన అతనేమేమి తినాలనుకుంటున్నాడో మెనూ అంతా చెప్పి, మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఏమన్నాడో అర్థం కాకపోయినా త్వరగా చేయమని చెబుతున్నట్లు అనిపించి వెళ్ళింది వండడానికి. ఇక ధీర్ సార్ మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ రీటా, హౌ ఆర్ యూ ధీర్? ఐఎమ్ ఫైన్ బేబీ, వెన్ విల్ యూ కమ్ అనింది. కాస్త టైం పడుతుంది రీటా, ఇంకో 2 months ఇక్కడే ఉండి వర్క్ చేయించాలి. మన వర్క్లో ఏదైనా తేడా వస్తే నాకు నచ్చదు.
అందుకే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. బాబుగారు ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. అతను మిస్టేక్ చేసిన వాళ్ళని వదిలిపెట్టడు. అది వర్క్లోనైనా సరే, తన పర్సనల్ లైఫ్లోనైనా సరే. నిన్ను అన్ని రోజులు చూడకుండా ఎలా ఉంటాను? ఉండాలి బేబీ, తప్పదు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. అమ్మో, నేను రాను. ఆ క్లైమేట్కి నేను అలవాటు పడలేను. నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఏం చేస్తా? సరే, నీ ఇష్టం. ఓకే ధీర్. ఓకే, బాయ్. బాయ్ బేబీ అనింది రీటా. అంతలో సార్ అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి చూశాడు ధీర్. వంట పూర్తయింది. మీరు వస్తే వడ్డిస్తాను సార్ అనింది. వస్తున్నా అని చెప్పి వాష్రూమ్ వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. వంటల గుమగుమలు అతని నాసికని తాకగానే వెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు ధీర్. సీత అతనికి సర్వ్ చేసి పక్కన నిలబడింది. అతను అంత రుచికరమైన వంటలు తినడం అదే మొదటిసారి. ఏదో తిన్నామా అయిపోయిందా అన్నట్లు ఉంటుంది అతని మెను. బట్ ఈరోజు ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా రుచికరమైన వంటలు తింటున్నాడు. అతడి దృష్టి మొత్తం ఫుడ్ని ఆస్వాదించడంలోనే ఉండడంతో డిస్టర్బ్ చేయలేదు సీత కూడా. ఇక పూర్తిగా తినేసి పాకెట్లో నుండి 1000 రూపీస్ తీసి సీత చేతిలో పెట్టాడు. నాకు నైట్ జ్యూస్ తాగే అలవాటుంది. మరి ఎవరు చేసిస్తారు అన్నాడు ఆమెని అలాగే చూస్తూ. ఎన్ని గంటలకి తాగుతారు సార్ అనింది టేబుల్ క్లీన్ చేస్తూ. 11 గంటలకు. అంతసేపు ఉండడం కష్టం. ప్లీజ్ సార్, నేను జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను, తాగండి. ఏంటి, స్టోర్ చేసిన జ్యూస్ నేను తాగాలా? నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఉండడమే ఎక్కువ. ఇలా ఒక అబ్బాయికి సేవలు చేసుకుంటా ఉండడం ఈ ఊరి ఆచారాలకి భంగం కలిగినట్లు. అలాంటిది నైట్ మొత్తం ఇక్కడే ఉండాలంటే నేను ఒప్పుకోను. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ ఊరి ఆచారాలకి భంగం కలిగించలేను అని చెప్పి ఆమె చేతిలో పెట్టిన 1000 రూపీస్ని అతని ముందు పెడుతుంటే బాబు ఈగో మామూలుగా దెబ్బతినలేదు. సీత అక్కడి నుండి అతని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే చిటికేశాడు. వెనక్కి తిరిగి చూసింది. ఆల్రెడీ నువ్వు కుక్ చేస్తావని వేరే వాళ్ళని మాట్లాడలేదు. ఇలా మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారా చెప్పు అన్నాడు. నిజంగానే మాట ఇచ్చిన తర్వాత మధ్యలోనే అలా వెళ్ళిపోవడం భావ్యం కాదనిపించింది సీతకి. వెనక్కి తిరిగి, క్షమించండి సార్, నేను 9 గంటల కంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. మీరు ఏం చేసినా సరే మార్నింగ్ ఎంత ఎర్లీగా రమ్మంటే అంత ఎర్లీగా వస్తాను, కానీ రాత్రి ఉండడం కష్టం అని ఆమె ఎక్కడ పెట్టిందో అక్కడే ఉన్న 1000 రూపీస్ని తీసుకొని ఇక వెళ్ళొస్తాను సార్ అని చెప్పి వెళ్తుండగా, ఏంటి, నేను వెళ్ళమన్నానా, అలా వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఇక అక్కడే ఆగి, చెప్పండి సార్ అనింది. చెప్పడానికి ఏం లేదు. మార్నింగ్ 6కి నేను బెడ్ కాఫీ తాగుతాను. 6కి ఒక్క సెకండ్ అటు ఇటు అయినా నేను ఊరుకోను అని సీరియస్గా చెప్పగానే, సరే సార్ అని ఇటు తిరగగానే, హలో అన్నాడు. ఏంటి సార్, నీ పేరేంటి? సీత అనింది. సీత అని చెప్పగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, గో అన్నాడు. ఇక వెళ్ళిపోయింది. వెళ్తున్న సీతని చూస్తూ సైడ్ స్మైల్ చేశాడు ధీర్. ఇంత లేట్ అయిందేంటమ్మా అన్నాడు సీత తండ్రి వెంకట్రావు. అది నాన్నగారు, ఇంజనీర్ సార్కి వంట చేసి వడ్డించి వచ్చాను, అందుకే లేట్ అయింది. ఇదిగోండి నాన్నగారు, ఈరోజు నేను సంపాదించిన డబ్బులు అంటూ అతని చేతిలో పెట్టగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి. ఎందుకు ఏడుస్తున్నారు నాన్నగారు? ఏం లేదమ్మా, నేను మిమ్మల్ని చూసుకోవాల్సింది మీరే నన్ను చూసుకుంటున్నారు అని బాధపడ్డాడు. అయ్యో, అలా ఎప్పుడూ అనుకోకండి నాన్న, మీరు కష్టపడేది మాకోసమేగా. ఏదో మాకు చేతనైనంత మీకు చేసి పెడుతున్నాం అంతే అని చెబుతుంటే సీత తల నిమిరి, నేను చాలా అదృష్టవంతుడిని తల్లి, ఇంత మంచి కూతుర్లు దొరకడం. పద, భోజనం చేద్దాం అంటూ అందరూ కదిలారు. ఇక యథావిధిగా కలిసి తినేసి నిద్రకి ఉపక్రమించారు. నువ్వు పని చేసే దగ్గర అంత బాగానే ఉందా తల్లి? ఎందుకు నాన్న అలా అడుగుతున్నావు అనింది ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదు తల్లి, ఊరికే అడిగా. బానే ఉంది నాన్న అనుకుంటూ అందరూ తినేసి, మౌని చదువుకోకుండా ఆ ఆటలేంటే అంటూ అరుస్తూ ఉంది సీత. అదేంటక్క, ఈ వయసులో ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటాను? ఏడ్చావులే, తిను, తినేసి పడుకోకుండా కాసేపు చదువు అని చెప్పి వెళ్ళిపోయింది సీత. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.